2019 ఇప్పుడు అంటే ఇప్పుడు 24 ఒక పార్టీ వైపుకి రాలేదు కాబట్టి కాపు ఓటింగ్ కొత్త కాంబినేషన్ గా అయితే చూడలేం. వచ్చి అంతే ఉంటే కదా! గనక కొత్త కాంబినేషన్ అనుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఈయన పోటీ విడిగా చేసుంటే అది అది కొత్తది. హ్మ్. హ్మ్. ఫినామినా ఈసారి అంటే ఇప్పుడు తేల్చుకోవడం ఎలాగైతే అవుతది. టీడీపీ కమ్మ ఓట్ బ్యాంక్, రెడ్డికి ఆ! వైసీపీకి రెడ్డి ఓట్ బ్యాంక్ అనుకుంటున్నామో, కాపు ఓట్ బ్యాంక్ ఇంకా అలా అలా రాలేదు. అట్లా కాదు. హ్మ్. అది ప్రస్తుతం ఈ కాపు ఏరియాలో గెలిచిందనుకోండి. హ్మ్. ఇప్పుడు కాపు ఏరియాలో క్రిందటిసారి వైసీపీ గెలిచింది గదా! ఈ ట్రిప్ ఇటుకొచ్చినట్టు కూటమి వైపు. అదే అంటున్నాను. పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం వల్ల. హ్మ్. 2014లో కూడా ఇటుకే వచ్చింది గదా! అవును. అవును. 2014 ఆ! వీళ్ళకే. మరి హ్మ్. 2019లో ఆయనకి విడిగా రాలేదుగా! హ్మ్. అదే హ్మ్. లెక్కైతే. అవును. హ్మ్. అవును. బేసిక్‌గా అందుకని ఇంకా పోలరైజ్ ఈ ట్రిప్ ఎలక్షన్‌ని కమ్మ, కాపు కాంబినేషన్ అనడానికి ఇంకోటి కాపులు హ్మ్. తమ మద్దతుతో కమ్మ రావాలని కోరుకోవట్లేదు గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గెలవాలని పవన్ కోరాడు కాబట్టి కోరుతున్నాడు అనుకోవచ్చు. హ్మ్. కానీ తమవాడు ముఖ్యమంత్రి కాకుండా ఎప్పుడు కమ్మను ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటారా? కానీ ఒకటి ఈ కులాలతో పాటు ఏదో ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంకులుగా వైసీపీకి ఎస్సీ, ఎస్టీ లేదంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది అనేది. కానీ వైసీపీ వ్యూహాన్ని చిత్తు చేయడానికి తెలుగుదేశం పార్టీస్ ఎందుకంటే కోస్తా జిల్లాలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా. ఆ ఓట్ బ్యాంక్‌కి ఈ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ యాడ్ అయితే ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ చిల్లు పడుతుంది అనే లెక్క కూటమి కట్టడం వెనక. అదేమన్నా వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ క్రిందటిసారి ఓట్ బ్యాంక్. బీసీ సామాజిక వర్గంలో